అమ్మాయిల పేర్లలో చివర చాలా ఇంపార్టెంట్గా అండి. నివి అంటే నాకి గుడిచ్చి వకారం ఉన్న పేర్లు లైఫ్లో సక్సెస్ని, ఫ్యామిలీకి సక్సెస్ని ఇస్తాయి. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే, అంటే అక్కడ కండిషన్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒప్పుకుంటే ఖచ్చితంగా పేరు చివర అక్షరం మాత్రం ద్విత్వాక్షరమై ఉండాలి. అంటే ఒక అక్షరానికి మరొక అక్షరం 2 ఉండాలండి. అలా ఉన్న పేర్లు ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాయి. అలాగే మరొక అద్భుతమైనటువంటి లెటర్ ఏమిటంటే చివర వచ్చే లెటర్ మీకు జ్ఞ అని వస్తుందండి. అంటే జా అని రాసి కింద ఈ రాసి ప్లస్ వేయటం అనమాట. ఇది తెలుగు అండి. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. తెలుగులో ప్రిపరేషన్ చేయడానికి ఏమీ ఉండదు. మీకు తెలుగులో పేర్లు మారవు, అక్షరాలు మారవు, మీరు ఏం చేసినా మారవు. కానీ ఈ 2 కనుక తీసుకుంటే ఈ రెండిటికే సిట్యుయేషన్ ఏముండాలి, అమ్మాయిలు శుక్రవారం పుట్టి ఉండాలి. ఖచ్చితంగా శుక్రవారం పుట్టి ఉన్న వాళ్ళకి నివి అని కానీ జ్ఞ అని కానీ చివర పేర్లు వచ్చేలా పెట్టుకుంటే వీళ్ళు ఎదుగుతూ వీళ్ళ ఫ్యామిలీని ఎదిగేటట్లుగా చేస్తారనమాట. ఆల్రెడీ ఇది ప్రూవ్ అయినటువంటి విషయం అండి, కొత్త విషయం అయితే ఏమీ కాదు. బట్ ఇటువంటి పేర్లు మాత్రం అమ్మాయిలకి చక్కటి లైఫ్ని ఇవ్వడమే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి.